పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, తెలంగాణలో జనసేన పార్టీ ఒక భారీ వ్యూహంతో పోతా ఉన్నది. భారీ ఎత్తున రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నది. ఇది విశ్వసనీయ సమాచారం మిత్రులారా. సో ఆ వివరాలు ఏంటిదో చూసే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. మిత్రులారా, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా బ్రహ్మాండమైన ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 100% స్ట్రైక్ రేట్, అంటే ఎక్కడ నిలబెడితే అభ్యర్థులు ఆడ గెలిచిర్రు. అది పవన్ కళ్యాణ్ స్టైలు, పవన్ కళ్యాణ్ కున్న క్రేజీ. ఇక పోతే నెక్స్ట్ తెలంగాణకు భారీ ఎంట్రీ ఇవ్వబోతుంది అనేది మన వార్త. దీనికంటే ముందు ఏంటంటే అటు తమిళనాడులో, కర్ణాటకలో కూడా బ్రహ్మాండమైన ఫ్యాన్స్ ఉన్నారు సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్. సో అక్కడ కూడా పార్టీని విస్తరించే కార్యక్రమాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాబోయే GWMC అంటే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, MPTC, ZPTC ఈ ఎన్నికలలో జనసేన పార్టీ తన సత్తాను చూపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నది. చాలా పెద్ద పెద్ద నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా జనసేనలో జైన్ కావడానికి సిద్ధమయ్యారు. మరి దానికి గల కారణాలు ఒకసారి మనం విశ్లేషిద్దాం మిత్రులారా. సో నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు అధికారంలోకి ఉన్నది. సో దీని మీద వ్యతిరేకత వచ్చింది. దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అవసరం లేదు మిత్రులారా. సో నెక్స్ట్ వచ్చేసి రెండవది ప్లేస్ లో BRS ఉన్నది. ఇది కేసులతోని సతమతం అవుతా ఉన్నది ముఖ్యంగా. సో ఇది రెండో పార్టీ. మూడో పార్టీ ఏంటంటే బీజేపీ. ఈ బీజేపీ అనేది ఇప్పుడు గ్రూప్ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. ఇందులో గ్రూప్ రాజకీయాలు బీజేపీకి వచ్చేసి. నెంబర్ 4 ఏంటంటే తీన్మార్ మల్లన్న పార్టీ. ఇక్కడ ఉన్న పార్టీలలో ఈ తీన్మార్ మల్లన్న పార్టీకి ఆదరణ లేదు, ఎక్కువ ఆదరణ తీన్మార్ మల్లన్న పార్టీకి. నెంబర్ 5 ఏంటంటే కల్వకుంట్ల కవిత పెట్టబోయే పార్టీ, కవిత పార్టీ. సో ఈ కవిత పార్టీ కూడా BRS ను టార్గెట్ చేసుకొని కవిత పార్టీ పెట్టింది తప్పితే విధి విధానాలు లేవు అని చెప్పేసి. ఎక్కువ శాతం కూడా కవిత వెంబడి మహిళలు మాత్రమే, కొద్ది గొప్ప మహిళలు మాత్రమే ఉన్నారు. పెద్ద నాయకులు ఎవరు కూడా కవిత వెంబడి పోయేందుకు సిద్ధంగా లేరు మిత్రులారా. సో ఇక్కడ ఖచ్చితంగా పొలిటికల్ వాక్యూమ్ ఉన్నది. పార్టీ ఒక పార్టీ అనేది అవసరం. సో ఎన్డీఏలోనే ఉన్న జనసేన అనే పార్టీ ఇక్కడ గనక తెలంగాణకు గనక జనసేన పార్టీ భారీ ఎత్తున రీఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ కు ఎన్డీఏలో మంచి పేరు ఉన్నది. అంటే ఎన్డీఏ గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ ఉన్న పేరు మనకు తెలుసు. నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ కు ఉన్న సంబంధాలు ఏంటి, మెగా ఫ్యామిలీకి ఉన్న సంబంధాలు ఏంటి అనేది మనం అందరం చూసినాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా పొత్తుల విషయంలో చాలా కీలకంగా వ్యవహరించాడు పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ కాంగ్రెస్, BRS, బీజేపీ వాటి ప్రభావం ఎక్కువ చూపుతలేదు కాబట్టి ఖచ్చితంగా జనసేన తెలంగాణలోకి వస్తే 100% సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఆ ఎత్తున ఏంటంటే చాలా మంది భారతీయ జనతా పార్టీలో కొంతమంది నాయకులు, ఈ యొక్క వర్గపోరుతో బలైన నాయకులు, అలాగే కాంగ్రెస్ లో, BRS లో ఉన్న కొంతమంది నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కొంతమంది సోషల్ సర్వీస్ చేసే నాయకులు, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ తెలంగాణలోకి రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కోరినట్టు సమాచారం. ఆ తరహాలోనే ఇప్పుడు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ రాబోయే వారం రోజులలో ఒక భారీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నట్టు సమాచారం. చాలా పెద్ద ఎత్తున నాయకులు కూడా జనసేనలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టయితే నాకు సమాచారం ఉన్నది మిత్రులారా. మరి జనసేన అవసరం తెలంగాణకు ఉన్నదా లేదా? పవన్ కళ్యాణ్ తెలంగాణలో సక్సెస్ అవుతాడా, సక్సెస్ కాడా? జనసేన పార్టీ తెలంగాణలో సక్సెస్ అవుతుందా కాదా? ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.